అల్లు మెగా ఫ్యామిలీల మధ్య వార్ ముదురుతోంది. పుష్ప 2 ట్రైలర్ పై ఇప్పటివరకు స్పందించలేదు మెగా ఫ్యామిలీ. మరోవైపు సోషల్ మీడియాలో అల్లు వేరు మెగా వేరు అంటూ పోస్టర్ వైరల్ అవుతోంది. ఇక ఈ పోస్టర్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. అల్లు అర్జున్ మెగా అభిమానుల అండతో ఎదిగినప్పటికీ ఇప్పుడు అతనికి అల్లు ఆర్మీ ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్కు మెగా అభిమానుల అవసరం లేనట్టుగా కనపడుతుంది. గేమ్ చేంజర్, హరిహర వీరమల్లు, విశ్వంభర ఇవి మాత్రమే మన సినిమాలంటూ పోస్టర్ సారాంశం. పోస్టర్ ఎవరు రిలీజ్ చేశారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి స్క్రీన్పై చూడొచ్చు. ఆ పోస్టర్ అల్లు వేరు మెగా వేరు అంటూ ఆ పోస్టర్ ప్రస్తుతం వైరల్గా మారుతుంది. అల్లు అభిమానులు వేరు మెగా అభిమానులు వేరు అంటూ ఈ పోస్టర్లో చాలా క్లియర్గా కనబడుతుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్గా మారుతుంది. అల్లు అర్జున్ మెగా అభిమానుల సహాయంతో ఎదిగి ఇప్పుడు ఆయనకు అల్లు అభిమానులు వేరుగా ఉన్నారు, అలాగే మెగా అభిమానులు కూడా వేరుగా మారిపోయిన పరిస్థితి కనుక రాబోతున్న సినిమాల విడుదల సందర్భంగా ప్రతి మెగా అభిమాని ఈ విషయం గుర్తుంచుకోవాలంటూ మనవి అంటూ పోస్టర్ సారాంశం. ముఖ్యంగా కొన్ని సినిమాలు గేమ్ చేంజర్, అలాగే వీరమల్లు ఇలాంటి సినిమాలకు సంబంధించి చాలా క్లియర్గా విశ్వంభర ఇవి మాత్రమే మన సినిమాలంటూ ఆ పోస్టర్లో చాలా క్లియర్గా రాసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. దీంతో అల్లు అర్జున్ మెగా అభిమానుల అండతో ఎదిగినప్పటికీ ఇప్పుడు అతనికి అల్లు ఆర్మీ ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్కు మెగా అభిమానుల అవసరం లేదంటూ ఈ పోస్టర్లో చాలా క్లియర్గా రాసుకొచ్చారు. సో మన సినిమాలు అంటూ పోస్టర్ సారాంశం ఈ 3 సినిమాలు గేమ్ చేంజర్, హరిహర వీరమల్లు, విశ్వంభర ఇవి మాత్రమే మన సినిమాలు అంటూ పోస్టర్లో చాలా క్లియర్గా రాసుకొచ్చారు. పోస్టర్ ఎవరు రిలీజ్ చేశారన్న దానిపై మాత్రం ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొన్న పరిస్థితి. దీంతో మరొకసారి అల్లు అలాగే మెగా కుటుంబాల మధ్య విభేదాలు పొడసూపాయి అనడానికి ఇదొక ఉదాహరణగా చెప్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అలాగే మెగా ఫ్యాన్స్ మధ్య ఎప్పటి నుంచో వార్ నడుస్తోంది. తాజాగా ఈ పోస్టర్తో ఇది మరింత ముదిరినట్టుగా కనిపిస్తోంది. పుష్ప 2 ట్రైలర్పై ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ స్పందించలేదు. మరోవైపు సోషల్ మీడియాలో ఈ అల్లు వేరు మెగా వేరు అంటూ పెట్టిన పోస్టులు అయితే ఈ పోస్టర్ వైరల్గా మారుతున్న పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది? అల్లు మెగా ఫ్యామిలీల మధ్య ఇలాంటి విభేదాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? అసలు ఏం జరిగింది? ఎస్, మా కరెస్పాండెంట్ అనేంద్ర జాయిన్ అవుతున్నారు. అనేంద్ర, అల్లు అలాగే మెగా ఫ్యామిలీ మధ్య కొంత విభేదాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎస్, అనేంద్రతో మాట్లాడే ముందు మళ్ళొకసారి మీకు ఆ పోస్టర్ సంబంధించిన అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. పోస్టర్ చాలా క్లియర్గా కనబడుతుంది. అల్లు వేరు మెగా వేరు అంటూ ఆ పోస్టర్ సారాంశం. ఎస్ అనేంద్ర పోస్టర్ చూసాం మనం, ఇది వైరల్గా మారుతుంది. అల్లు వేరు మెగా వేరు అంటూ పోస్టర్ క్రియేట్ చేస్తారు. ఇంతకీ ఆ పోస్టర్ ఎవరు క్రియేట్ చేశారు? అసలు అల్లు అలాగే మెగా ఈ ఫ్యామిలీస్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి, ఇది నిజమేనా? ఎస్ రామ్దాస్, అంటే గత కొంతకాలంగా చూస్తున్నాం మనం అల్లు వర్సెస్ మెగా అని చెప్పేసి. అయితే వీళ్ళ ఫ్యామిలీ మధ్య వివాదాలు ఉన్నాయా, విభేదాలు ఉన్నాయా అనేది ఈవెన్ ఆ ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు కూడా ఎవ్వరు కూడా ఎటువంటి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. ఏ ఈవెంట్కి వచ్చినా కానీ ఎవ్వరు కూడా దాని గురించి ఎవ్వరు ఎక్కడ ప్రస్తావించలేదు. సో కొంతమంది ఇండస్ట్రీ నుంచి కొంతమంది చిన్న చిన్న విభేదాలు ఉన్నా ఫైనల్లీ వాళ్ళంతా ఒక్కటే అని చెప్పినప్పటికీ కూడా అల్లు అర్జున్ ఎలక్షన్ టైంలో వైసీపీ వ్యక్తికి శిల్పారావుకి తను సపోర్ట్ చేయడం, సో అప్పటి నుంచి ఇంకొంచెం ఇది ఎక్కువైంది. ఫ్యాన్స్ మధ్య ఇంకా కొంచెం ఎక్కువగా మారింది. సో దీనిపై ఎటువంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం మెగా ఫ్యామిలీ నుంచి కానీ అల్లు ఫ్యామిలీ నుంచి కానీ ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు. ఇప్పుడు పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇండస్ట్రీ అంతా కూడా ట్వీట్ చేస్తుంటే, అంతా కూడా ప్రశంసిస్తుంటే, సొంత ఫ్యామిలీ నుంచి మెగా ఫ్యామిలీ నుంచి ప్రతి సినిమాకి సపోర్ట్ చేసే, ప్రతి సినిమా గురించి రెస్పాండ్ అయ్యి ఆ ట్రైలర్ యొక్క లింక్ ని షేర్ చేస్తూ ప్రశంసించే మెగా ఫ్యామిలీ నుంచి ఈవెన్ చిరంజీవి ఆర్ ఇంకా ఎవరైనా కానీ ఫ్యామిలీలో ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పేసి ఇప్పుడు అంతా కూడా చర్చించుకుంటున్నారు. సో అండ్ ఇంకా అంటే మన ఇండస్ట్రీ నుంచే కాదు, పుష్పకి ఏ రేంజ్ లో అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా పుష్ప గురించి మాట్లాడుకున్నారు. పుష్ప మ్యానరిజం గురించి, మూవీ గురించి, కలెక్షన్స్ గురించి అంతా కూడా మాట్లాడుకున్నారు. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా ఆ మూవీని ఎంతగానో ప్రమోట్ చేస్తూ ఆ మ్యానరిజం తను కూడా చేస్తూ ఆ మూవీకి సంబంధించిన రీల్స్ కూడా చేస్తూ ఉండే డేవిడ్ వార్నర్ కూడా సో ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టడం కూడా జరిగింది.
ట్రైలర్ లింక్ ని పెట్టి గ్రేట్ వర్క్ బ్రదర్ అని డేవిడ్ వార్నర్ కూడా పెట్టడం జరిగింది. సో ఇటువంటి సమయంలో సొంత ఫ్యామిలీ నుంచి ఎవరు రెస్పాండ్ అవ్వలేదని చెప్పేసి ఫ్యాన్స్ నుంచి ఎస్పెషల్లీ ఇది ఎక్కువగా వినిపిస్తున్నమాట. సో ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు, వారికి నచ్చలేదు, ఈర్ష్యతో వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అనే ధోరణిలో ఫ్యాన్స్ ఎక్కువగా ఇప్పుడు ట్విట్టర్ ఎక్స్ ఓపెన్ చేస్తే మొత్తం కూడా మెగా ఫ్యామిలీ పైన అల్లు ఫ్యామిలీ పైన మెగా ఫ్యాన్స్ తారా స్థాయిలో ట్రోలింగ్ చేసుకుంటున్నారు. ఎస్పెషల్లీ మొన్న ఒక ఫ్లెక్సీకి సంబంధించిన ఇష్యూతో స్టార్ట్ అయింది ఇది. ఒక ఫ్లెక్సీ ఒక పర్సన్ రిలీజ్ చేశారు. ఆ ఫ్లెక్సీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ ఇంకా జనసేన సైనికులకి అస్సలు నచ్చలేదు ఆ పోస్టర్. అది చూసిన తర్వాత అది ఎవరు పోస్ట్ చేశారు అని జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులంతా కూడా విత్ ఇన్ 15 minutes or half an hour లో తనను పట్టుకోవడం జరిగింది. సో తను పట్టుకొని తనతో క్షమాపణ చెప్పించారు. సో తర్వాత ఇప్పుడు అల్లు వేరు మెగా వేరు అనే ఈ కొత్త పోస్టర్ తర్వాత వాట్సాప్ లో సర్క్యులేట్ అవుతూ ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా మన సినిమాలు ఓన్లీ విశ్వంబర, హరిహర వీరమల్లు, గేమ్ చేంజర్ మాత్రమే అని చెప్పేసి ఇప్పుడు ఫ్యాన్స్ వేరుగా అయిపోయి ఇప్పుడు తారా స్థాయిలో ట్రోలింగ్ చేసుకోవడం, ఈవెన్ బూతులు తిట్టుకునే రేంజ్ కి ఇప్పుడు ఈ ట్రోలింగ్ అనేది వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మూవీకి సపోర్ట్ చేయలేదు, ఎవరు మాట్లాడలేదు. సో వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి. అల్లు అర్జున్ ఈ స్థాయికి వెళ్ళడం వాళ్ళకి ఎవరికి కూడా నచ్చలేదు. ఆ ఈవెంట్ చూసిన తర్వాత, ఆ ట్రైలర్ చూసిన తర్వాత అందరూ మాట్లాడుతున్నా వీరు మాట్లాడకపోవడానికి కారణం అదే అంటూ ఫ్యాన్స్ వాళ్ళు అనుకుంటున్నారు. బట్ నెక్స్ట్ మళ్ళీ హైదరాబాద్ లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి అంతా చాలా ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ ఈవెంట్ కి ఎస్పెషల్లీ మెగా ఫ్యామిలీ నుంచే గెస్ట్ రాబోతున్నారు. చిరంజీవి ఆర్ పవన్ కళ్యాణ్ ఈ గెస్ట్ గా వస్తారు. గెస్ట్ గా వచ్చి దీని మీద ఒక ఫుల్ స్టాప్ అయితే పెట్టే ప్రయత్నం చేస్తారు. దీని మీదే చర్చలు జరుగుతున్నాయి ఇండస్ట్రీలో కూడా అని చెప్పేసి అనుకుంటున్నారు. అల్లు అరవింద్, అల్లు అర్జున్ స్పెషల్ గా వెళ్లి మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి ఆర్ పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా తీసుకురాబోతున్నారు అని కూడా వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇటువంటిది ఏదైనా జరిగితే తప్ప ఈ ట్రోలింగ్ అనేది ఆగే సిచ్యువేషన్ లో లేదు. ఎందుకంటే ఫ్యాన్స్ అనేది వాళ్ళు ఎప్పుడు కూడా కలిసి ఉండాలి అని చిరంజీవి కూడా చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ తారా స్థాయిలో ట్రోలింగ్ చేసుకుంటూ హై బడ్జెట్, ఎక్కువ బడ్జెట్ ఉన్న మూవీ అన్ని స్టేట్స్ లో కూడా ఇంత ఆదరణ పొందిన మూవీకి మన స్టేట్ లో ఇప్పుడు ఫ్యాన్స్ సపరేట్ అయిపోయి ఇలా ట్రోల్ చేసుకుంటూ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి అంతా కూడా అనుకుంటున్నారు. ఇంతకు ముందు పుష్ప రిలీజ్ అయినప్పుడు కూడా ఇప్పుడు మనకి ఇక్కడ టాలీవుడ్ లో తెలుగు రాష్ట్రాల్లో కొంచెం కలెక్షన్స్ తక్కువ వచ్చినాయి అండ్ ఇంకా మిక్స్డ్ టాక్ వచ్చింది అనేది బాగా వినిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఆ టైంలో వైసీపీ ప్రభుత్వం టికెట్ రేట్స్ తగ్గించడం వల్ల ఇక్కడ ఆ కలెక్షన్స్ అనేవి తక్కువ వచ్చినాయి. ఇప్పుడు వైసీపీ నుంచి అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తున్నారు, కావాలని వైసీపీ నుంచి ఈ ఫ్యాన్స్ వారిని క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళు అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. అంటే ఇటు రాజకీయ పరంగా కూడా దీన్ని కనెక్ట్ చేస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు టికెట్ ప్రైజెస్ కావాలి అన్న టికెట్ ప్రైజ్ ని హైక్ చేయడానికి కూడా డిస్ట్రిబ్యూటర్స్ అంతా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. సో ఆయనకి చెప్పామని కూడా చెప్పడం జరిగింది. సో టికెట్ ప్రైస్ గురించి కూడా ఒక చర్చ నడుస్తుంది. టికెట్స్ ప్రైస్ ఎంత ఉండబోతుంది, చాలా ఎక్కువ ప్రైస్ అనేది ఈ పుష్ప 2 టికెట్స్ కి ఉంటుంది డెఫినెట్ గా. సో అండ్ ఇంకా బెనిఫిట్ షోస్ కూడా ఆఫ్టర్నూన్ నుంచి మిడ్ నైట్ నుంచి ఉంటాయి. సో వాటికి కూడా టికెట్స్ ఎక్కువగా ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో దీనిపైన పవన్ కళ్యాణ్ డెఫినెట్ గా పాజిటివ్ గా స్పందిస్తారు. ఆయన్ని అడిగా మేము టికెట్ ప్రైస్ కావాలని చెప్పేసి ఆయన పాజిటివ్ గా ఇండస్ట్రీకి ఎప్పుడు సపోర్ట్ చేస్తారు, ఇండస్ట్రీ బాగుండాలని చెప్పేసి కోరుకునే వ్యక్తిలో చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. కాబట్టి మాకైతే పుష్ప 2కి టికెట్స్ హైక్ అయితే పవన్ కళ్యాణ్ గారి నుంచే వస్తుందని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్లు కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి వీళ్ళు డిసైడ్ చేసుకుని, ఫ్యాన్స్ మాత్రం డిసైడ్ చేసుకుని ఇలా సపరేట్ గా ట్రోల్ చేసుకుంటూ సపరేట్ గా తిట్టుకుంటూ ఉన్న సిచ్యువేషన్ లో దీనికి ఫుల్ స్టాప్ పడాలంటే అల్లు ఫ్యామిలీ నుంచి అల్లు అరవింద్ గారైనా లేదంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా హైదరాబాద్ లో జరగబోయే ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చైనా కానీ దీనికి ఫుల్ స్టాప్ పెడితే సినిమాకి అంతా ఫ్యాన్స్ అంతా సపోర్ట్ చేస్తారు, కలెక్షన్స్ కూడా బాగుంటాయి. సో ఇండస్ట్రీ బాగుంటుంది అని చెప్పేసి అంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ అనేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో పైకి అంతా బాగానే కనిపిస్తున్న లోపల అల్లు మెగా కుటుంబాల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నంద్యాల అభ్యర్థికి మద్దతుగా
అల్లు అర్జున్ ప్రచారం నిర్వహించడంతో ఇది మరింత ముదిరింది. దీంతో ఫ్యాన్స్ మధ్య రచ్చ మొదలైంది. ఇటు మెగా ఫ్యాన్స్, అటు అల్లు ఫ్యాన్స్గా విడిపోయి ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్న పరిస్థితి కనబడుతుంది. తాజాగా పుష్ప 2 ట్రైలర్పై ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ స్పందించలేదు. మరోవైపు సోషల్ మీడియాలో అల్లు వేరు మెగా వేరు అంటూ పోస్టర్ వైరల్ అవుతుంది. స్క్రీన్పై చూడొచ్చు ఆ పోస్టర్ని. ప్రస్తుతం ఈ పోస్టర్ చర్చనీయాంశంగా మారింది. అల్లు అర్జున్ మెగా అభిమానుల అండతో ఎదిగినప్పటికీ ఇప్పుడు అతనికి అల్లు ఆర్మీ ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్కి మెగా అభిమానుల అవసరం లేదు. గేమ్ చేంజర్, హరిహర వీరమల్లు, విశ్వంభర ఇవి మాత్రమే మన సినిమాలో అంటూ ఈ పోస్టర్ సారాంశం. అయితే పోస్టర్ ఎవరు రిలీజ్ చేశారన్న దానిపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో మరొకసారి అల్లు అలాగే మెగా ఫ్యామిలీల మధ్య విభేదాలు బయటపడ్డాయి.